హాయ్ అండి. ఇప్పుడు మనమైతే కాంపౌండ్ వచ్చిందండి. సో, కాంపౌండ్ అనేది ఎవ్రీ టైమ్ వీఆర్ఎల్‌కి వస్తుంది. సో, వీఆర్ఎల్‌కి వెళ్ళి ఇప్పుడు కాంపౌండ్ అనేది తీసుకొని ఇంటికి వెళ్ళాలా. సో, దానికోసం వెళ్తూ ఉన్నాననమాట. ఒక 2, 3 కిలోమీటర్స్ వస్తుంది ఇంటి దగ్గర నుంచి. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అండి. సో, ఇక్కడ వీఆర్ఎల్ ఉంటుందనమాట. వీఆర్ఎల్ అనేవి బిల్లుండి జీఎస్టీ ఉంటేనే తీసుకుంటారు. సో, మనకి ఏ పార్సెల్స్ అంటే ఆ పార్సెల్స్ అనేవి తీసుకోరనమాట. అండ్ మనకి కాంపౌండ్ నాకు ఎక్కడి నుంచి వస్తుందని చాలామంది అడిగారనమాట. నాకైతే కాంపౌండ్ ఫస్ట్ నాకు మా మరిది పంపిస్తాడండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట. అతను వచ్చేసి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అనేది రన్ చేస్తుంటాడనమాట. సో దానివల్ల వాళ్ళకి డీలర్షిప్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు తెప్పిస్తారు నాకు. ఎవ్రీ టైము అబ్బాయి నాకు బుక్ చేసేసి పంపిస్తూ ఉంటాడు. ఎంతో మంచి ఫ్యామిలీ అండి. అంత బాగా నాకు సపోర్ట్ చేస్తారు అన్ని విధాలా. నాకంటే ఎక్కువ వాళ్ళే ఆలోచిస్తారు. ఇలా ఉంటుంది అలా ఉంటుంది వదిన, అది తీసుకోండి ఇది తీసుకోండి అనేసి చెప్తూ ఉంటాడు. ప్రతి దగ్గర నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఇది వచ్చేసి 100 కేజెస్ అండి. ఎవ్రీ టైం నేను 100 కేజెస్ అనేది బుక్ చేసుకుంటాను. 1.5 మంత్ వస్తుంది. సో మళ్ళీ నేను బుక్ చేసుకుంటూ ఉంటాను. అలాగా తెప్పిస్తానండి ఈ కాంపౌండ్ అనేది. నా దగ్గర సేల్ అయ్యే వాటిల్లో ఫస్ట్ కాంపౌండ్ అండి. అంత ఎక్కువ సేల్ అవుతుంది. అండ్ ఇప్పుడు బీచ్ విషయంకి వస్తే చూస్తున్నారు కదా. సో మనకైతే చాలా దగ్గర షాప్స్ ఉన్నాయండి. నేనైతే 9:30 అయిందనమాట వచ్చేసరికి. చాలామంది ఒక 2 or 3 షాప్స్ అయితే తీసేశారు, క్లోజ్ చేసేసారు కూడా అయిపోయి. నెక్స్ట్ ఇదైతే తెలుగు వాళ్ళదండి, మన తెలుగు అమ్మాయి అనమాట. సో చెన్నైలో ఉంటారు, మ్యారీడ్ కాదు. సో నేర్చుకొని చేసి ఇక్కడికి వచ్చి పెడుతున్నారనమాట. ఏమేమి ఉన్నాయో కూడా చెప్తుంది, ఒకసారి చూడండి. బ్రౌనీ ఉంది, బ్రౌనీ విత్ నటెల్లా ఉంది, హాట్ చాక్లెట్ బ్రౌనీ ఉంది, హాట్ చాక్లెట్ ఉంది, అండ్ లోటస్ బిస్కట్ మాయిస్ట్ కేక్, బ్లూబెర్రీ చీజ్ కేక్, మైలో మాయిస్ట్ కేక్. అన్నీ అయిపోయినాయి, ఈ మూడే ఉన్నాయి. బ్రౌనీ, లోటస్ బిస్కట్ మాయిస్ట్ కేక్, మైలో మాయిస్ట్ కేక్ ఉంది. ఓకే, అన్ని ఇండోరే, అదొక్కటే అవుట్డోర్. ఓకే దిస్ చిన్నదండి అది అవుట్డోర్. అది బాగా ఎంత బాగా ఎండ పడితే అంత మంచి ఫ్లవర్స్ వస్తే ఇంత హైట్ వస్తుంది. ఓకే, ఇది ఇదంతా అది లక్కీ ప్లాంట్. ఎంత ఇది? స్టెబ్లోని బాగా 350 అండి. 350. హాయ్. సో చూసారు కదా, ఆ అమ్మాయి ప్లాంట్స్ కూడా కొత్తగా బిజినెస్ అనేది, ప్లాంట్ బిజినెస్ కూడా ఓపెన్ చేశారంట. సో అవి కూడా అక్కడ పెట్టి చేస్తుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అమ్మాయి అయితే అది పెట్టడము, దాని ముందు ప్లాంట్స్, లైటింగు, అలాగే అసలు మనము అంటారు కదా, మనకు ఒక ఆలోచన వస్తే దాన్ని ఎలా చేయాలి అనేది 100 times ఆలోచించి అమ్మాయి పెట్టినట్లు అనిపించింది అనమాట. దాన్ని చూడంగానే అంత చక్కగా బోర్డు మీద ఏమేంటి ఎంత కాస్ట్ అనేసి, అలాగే పైన గొడుగు కొడుతుంది లైటింగ్, అలాగే అమ్మాయి ఏమేమి అవన్నీ, అలాగే ప్లాంట్స్. అసలు ఎంతమందో అండి వస్తూనే ఉన్నారనమాట, అడుగుతున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. చాలా బాగా సేల్ చేసుకొని లాస్ట్లో ఉన్నాయి అనింది. సో అమ్మాయి చూపించడానికి కూడా ఏం లేవక్క, ఇప్పుడు వీడియో వద్దక్క, నెక్స్ట్ టైం తీసుకోండి అక్క అని కూడా అనింది పాపం. సో పర్లేదమ్మా, నేను జస్ట్ ఒక ఐడియా చూపించడానికి అంతేను అని చెప్పాను. ఓకే అన్నారు. నెక్స్ట్ ఇది ఇంకొక షాప్ అనమాట, ఫెయిరీ ఫోస్టింగ్స్ అంట. సో ఇక్కడ కూడాను ఇలానే సేల్ చేసుకుంటున్నారు, వాళ్ళకి తగ్గ ఆలోచనతో వాళ్ళు పెట్టేసుకొని. సో బ్రౌనీస్ మ్యాక్సిమం ఎక్కువ బ్రౌనీస్, అలాగే మనకి కేక్స్ ఎక్కువ అండి. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం కేక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో అయిపోయిన దాకా ఉండి సేల్ చేసుకునే వెళ్తారండి, ఒక్కడు కూడా ఇంటికి తీసుకెళ్లరు. అండ్ ఇంకొక ఆవిడ ఓన్లీ బ్రౌనీస్ పెడుతుందండి, చాలా టేస్టీగా ఉంటాయి, అన్నీ హెల్దీగా, వీటితో అలాగే రాగి మిల్లెట్స్తో సూపర్గా ఉంటాయి. ఎవ్రీ టైం వచ్చి తింటామన్నమాట. కానీ 2 weeks నుంచి ఆవిడైతే పెట్టట్లేదు. సో ఈవిడైతే ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి చిన్న సెటప్తో పెట్టుకునింది, అయిపోయేసి మనకి ఆమె వెళ్ళిపోతుంది కూడా ప్యాక్ చేసేసుకొని. ఈవిడైతే బిస్కెట్స్ కూడా సేల్ చేస్తుందండి. సో హోమ్ మేడ్ బిస్కెట్స్ కూడా. అండ్ ఇలా అయిందండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇలాగ ట్రై చేయండి వీలుంటే తప్పకుండా.